ఈ కాలంలో నీ శిలువ శ్రమను ధ్యానించుచుంటుండగా నీ శిలువ శ్రమ దేని నిమిత్తమో, శిలువ నిర్మాణం యొక్క కారణం ఏమిటో, శిలువ మరణం యొక్క సంకల్పం ఏమిటో, శిలువ ధ్యానం వలన సంఘానికి కలిగే ఆత్మీయ జీవనం ఏమిటో ఈ మండలకాల ధ్యానాలలో మాకు తెలియజేసి మాతో మాట్లాడి మా భారమును దింపి మా బలహీనతను తొలగించి మమ్మల్ని నీ జీవముతో నింపి సాగించి దీవించు. తాను పొందిన దెబ్బల ద్వారాగా తన వారికి స్వస్థత కలిగించుచున్న యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం. నరుణము తీర్చిన నా దేవా నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా, నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా, నీ రుణము రుణము తీర్చగలనా, నీవు నరసివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువగలనా, నీవు నరసివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువగలనా, మూడు సిలువలు మోసితివా నాకై, మూడు సిలువలు మోసితివా, మూడు సిలువలు మోసి మోటి వలన కలుగు కీడు సాగించితివా, మూడు సిలువలు మోసి మోటి వలన కలుగు కీడు సాగించితివా, కీడును నీ కళ్ళ క్రింద వేసి త్రోకి ఓడించి లేచితివా, కీడును నీ కళ్ళ క్రింద వేసి త్రోకి ఓడించి లేచితివా. చాలు ప్రియులారా, నేడు శ్రమానుభవం కలిగి తాను అనుభవించిన శ్రమల్లో మనము పాలివారమై ఉండులాగున శిలువ నీడకు మనల్ని ఆహ్వానించిన ప్రభు రేపు పునర్ధానపు శక్తితో పరమునకు చేరే తరుణమందు శిలువను వెంబడించిన వారినందరినీ పునర్ధానంలో పాలివారిగా చేయడానికై సిద్ధపరచుచున్న క్రీస్తు ప్రభు శ్రమానుభవంలోకి వచ్చిన వారులారా, శ్రమలు జయించిన పిదప ఆత్మను ఆదరణతో నింపుకునే ధన్యత పరమ తండ్రి మనకెల్లరికును దయచేయును గాక. ప్రియులారా, దైవజనులు దేవదాసయ్య గారు మానవ జన్మము చిత్రమైనది, మానవుని కలుగు చేసిన నీ కార్యములు విచిత్రమైనవి తండ్రి అని దేవుని యొక్క ప్రణాళికను
అనంతమైనటువంటి ఆలోచనను అవగాహన స్వభావం కలిగిన వారే స్థుతిస్తూ వచ్చారని మన అనుభవం మన పెద్దల యొక్క మూలోపదేశం ఉన్నది. దేవుని వాక్యము ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని చెప్పి పిల్లర సృష్టి కథ మనకు తెలియచేస్తుంది. నేలమంటిని తీసి నరునిగా చేసి జీవాత్మను ఊది జీవించు ప్రాణిగా చేసినటువంటి దేవుడు మొదటి అధ్యాయము 26వ వచనం నుంచి మనం చూస్తే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములన్నీ, విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షము గల ప్రతి వృక్షములను మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం అవును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు, పచ్చని చెట్లన్నీ ఆహారం అగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలగా 6వ దినము ఆయను. తన పోలికను నరుని చేసిన తండ్రికి దయము, తన పోలికను నరుని చేసిన తండ్రికి జయము, తాను దేశించినది తాను దేశించినది నిష్ఫలము కాని తండ్రికి జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. ప్రియులారా, దేవుడు నరుణ్ణి చేసి ఆ చేసిన రూపము మరి ఏ రూపము కాకుండా తన రూపంలోనే చేసుకొని, తన రూపంలో చేసుకున్నటువంటి నరునికి తాను చేసిన ప్రతి దాని మీద ఏలిక, అధికారము దేవుడు అనుగ్రహించారు. ఈ చరిత్ర మనకు కొత్త ఏం కాదు, అందరికీ తెలుసును. బైబిల్ పట్టుకున్న వారందరికీ తెలుసున్న చరిత్రే. అయితే ప్రధాన దూత, దేవుని సన్నిధిలో ప్రధాన దూత లూసిఫర్, అతడు వారసుడు. అబ్రహాముకి ఎలియాజరు ఎలాగ వారసుడో, దేవదూతల లోకంలో దూతలందరిలో కల్లా గొప్పవాడు, పెద్దవాడు, మొదటివాడు అనబడినటువంటి ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్కి ఈ స్వాస్యం దక్కాలి, ఈ అధికారం దక్కాలి, ఈ ఏలుబడి దక్కాలి. అప్పటికి నరుడు లేడు, కానీ అతడు దేవుని గురించిన యోచించినటువంటి ఆలోచన చాలామంది దేవుని గురించి చాలా రకరకాలుగా ఆలోచిస్తారు, కానీ మనిషిని గురించి దేవుడు ఆలోచించిన వృత్తాంతం ఏంటని గమనించరు. మా గురించి ఆలోచించుతున్న దేవుని మనసు ఏమై ఉన్నదో అని చెప్పి ఎవరూ ప్రయత్నం చేయరు. ఆ లోపమే స్తుతిలో లోపము, ప్రార్థనలో లోపము, విజ్ఞాపనలో లోపము. అక్రమం చేయవారులారా,
నా యొద్ద నుండి వెనుకకు పోండి అని అన్నారు. ప్రియులారా, అతిక్రమము మహాపాపం. అంతకు పూర్వము నరునికి దేవుడు తెలియనప్పుడు, నరుడు లేనప్పుడు, నరుడిగా జన్మించిన తర్వాత నరుడికి దేవుడు తెలియనప్పుడు తనకు తాను రాజు, తనకు తానే ఏలుబడి, తనకి తానే జ్ఞానము, తనకు తానే బలము. కానీ ఇప్పుడు మనం దేవుడు మనల్ని పుట్టించినప్పుడు ఏమన్నారంటే బలవంతుని చేతిలో బాణములు అని అన్నారు 127వ కీర్తనలో. ఏమన్నారు చెప్పండి? ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే బలవంతుని చేతిలో బాణం. అనగా వేటగాడు ఉంటాడు, అడవిలోనికి వెళతాడు, అంబుల పొదల్లో నుంచి విల్లును తీస్తాడు, అంబు ఎగ్గు పెడతాడు. అతడు దేనికి ఎక్కు పెడతాడో, అది పులో, సింహం, ఏనుగో, లేక మరో పక్షో, మరొకటో దేనికి ఎక్కి పెడతాడో దాన్ని గురి చూసి కొట్టాలి. కొట్టకపోతే గురి తప్పిందంటే అది తిరగబడి ఇతన్ని తినేస్తుంది. అంతేనా? కాబట్టి గురువు లేని విద్య గుణపడదు, గుణానికి రాదు అని అన్నారు. అంతకు పూర్వం మనకు మనం బలవంతులు, మనకు మనం జ్ఞానవంతులు అయినప్పటికీ బలవంతుని చేతిలోకి వచ్చిన తర్వాత ఆయన ఎక్కుపెట్టే బాణములుగానే ఉండాలి. తెలివిని గల్లిగించు నన్ను దీవెగా వెలిగించు, తెలివిని కలిగించు, నన్ను దీవెగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. చాలు పిల్లలారా, యేసు ప్రభు 40 దినములు అరణ్యంలోనికి ఎందుకు వెళ్ళారంటే నేర్చుకోవడానికి వెళ్ళారు. ఏం నేర్చుకోవడానికి వెళ్ళారు? ఏది విడిచి వచ్చారో ఆ పరలోకంలో ఉన్న మహిమను, మహిమాస్వరూపి అయినటువంటి దేవుని లక్షణమును, భూలోకములో జన్మించిన కారణంగా దురిత నైజముల మధ్య నివసించుట వలన దైవ లక్షణము మరుగు కాకుండా ఉండుట కొరకు 40 దినములు ఆయన అపవాది చేత శోధింపబడ్డానికి అరణ్యంలోకి వెళ్ళి ఆత్మచేత నడిపింపబడ్డారని మొదటి రోజు చెప్పుకున్నాం. ఈ 40 దినములు పిల్లలారా ఏలియా గారు ఆచరించింది అందుకొరకే, మోషే గారు ఆచరించింది అందుకొరకే, యేసు ప్రభు ఆచరించింది అందుకొరకే, భక్తులైన వారు ఆచరించింది అందుకొరకే, నేడు సంఘము ఆచరించుతున్నది కూడా అందుకొరకే కావాలి, విందు కొరకు కాకూడదు. అర్థమైందా? దీనిలో ఒక భావం ఉంటుంది. ఆత్మచేత నింపబడ్డానికి, అంబులు పొదిగా రూపాంతరం చెందడానికి, యజమానుడు గురిపెట్టే ఆయుధముగా మారడానికి, పిల్లలారా రూపాంతరము చెందడానికే నా యొద్ద నేర్చుకోనండి అని యేసు ప్రభు వారు పిలిచారు. ఆయన నేర్చుకొని మనకు నేర్పించారు, నేర్పిస్తూ ఉన్నారు. ఈ సంగతి ఇలా ఉంటే పిల్లలారా, ఈ మొదటివాడు అనబడిన వాడు కొంచెం అవివేకంగా ఆలోచించాడు. దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానం విషయంలో అజ్ఞానముతో ఆలోచించుట కారణంగా దేవుణ్ణి సముఖమందు ఉండడానికి వల్లపడలేదు, అర్హత కోల్పోయాడు. తేలిగ్గా తీసుకోవద్దు సుమి, మళ్ళా చెప్తున్నాను. బైబిల్ మిషను పాఠశాలలో, బైబిల్ మిషను పాఠశాలలో, సన్నిధి కూటపు సముదాయములో, సన్నిధి కూటపు సముదాయములో సరిపడుము మది స్థిరపడుము, సరిపడుము మది స్థిరపడుము. కాబట్టి బైబిల్ మిషన్లో దైవ సన్నిధి ఉంది, సన్నిధి కూటాలు ఉన్నాయి, సన్నిధిలో సకల పరిశుద్ధుల సహవాసం ఉన్నది. సన్నిధిలోనికి వచ్చేవారు పరిశుద్ధుల సహవాసానికి రావాలి.
బైబిల్ మిషన్లు లోకంలో ఎన్నో మిషన్లు ఉన్నాయి, నేను కాదంటలేదు. ప్రతి మిషన్కు ఒక వరం ఉంది, ప్రతి మిషన్లో మంచి ఉంది, ప్రతి మిషన్లో చక్కని వాక్యం ఉంది, ప్రతి మిషన్లో గొప్ప ఆశీర్వాదం ఉంది. బైబిల్ మిషన్లో దైవత్వమే, దేవుడే ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ఇంకా రుజువులతో కావాలంటే వివరంగా చెప్పగలను. కాబట్టి ఇక్కడికి వచ్చాక మనం పరిశుద్ధుల సహవాసములోనికే సంఘం రావాలి. ఎక్కడ బైబిల్ మిషన్ అయినా సరే, బైబిల్ మిషన్ ఎక్కడున్నా సరే పరిశుద్ధుల సహవాసంలోనికి రావాలి. అయితే లూసిఫర్ పరిశుద్ధుల సహవాసంలో నుండి పడిపోయాడు. పడిపోవడానికి గల కారణం కొంచెము దేవుని గురించిన ఆలోచనలో అనాలోచన అతని మదిలోనికి వచ్చింది. ఇంతలో దేవుని మనసులో ఇంకొక ఆలోచన వచ్చేసింది. ఏమిటి? ఈ 2వ అధ్యాయం 7వ వచనంలో నేల వంటిని తీయక మునిపే 1వ అధ్యాయం 26వ వచనంలో ఆ సర్వ పరిశుద్ధుల సమావేశంలో పిల్లర ఉత్తరాదినున్నటువంటి సకల పరిశుద్ధుల మహాసభలో దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. మన పోలికన మన స్వరూపమందు నరుణ్ణి చేద్దాం అంటే, ఇక్కడ ఉన్న వారిలో దేవుని సృష్టిని పాడు చేసేవాడు ఒకడు కనబడుతున్నాడు దేవుని దృష్టికి. అనగా ఆ ఉత్తరాదిన ఉన్నటువంటి ఉత్తర మహా సభాపర్వతంలో ఉన్నటువంటి ఆ సకల సులక్షణముల యొక్క సభలో దుర్లక్షణముతో నిండిన ఒక హృదయము దేవునికి కనబడుతుంది. దానిని దృష్టిలో పెట్టుకొని దేవుని సృష్టి మీద దుష్టుడికి ఏలుబడి వస్తే సృష్టి నాశనమైపోతుంది. ఈ కారణం చేత దేవుడు తన హృదయంలో, అనగా సులక్షణములు కలిగినటువంటి ఆ మహాసభలో ఒక తీర్మానం చేశారు. ఇవాళ రాష్ట్రాలు దేశాలు పరిపాలన చేసేవారు ప్రజలకు ఏం చేయాలో, ప్రజల మీద ఎలాగా ఏలుబడి చేయాలో, ప్రజలకి సదుపాయములు కలిగించాలో, ప్రజలకి ఏర్పాట్లు గావించాలో అసెంబ్లీ లేక పార్లమెంట్ సమావేశాల్లో తీర్మానాలు చేస్తారు. అక్కడి నుంచి వచ్చినవి వారందరూ ఒక కమిటీగా కూర్చొని ఏం చేయాలని ఆలోచన చేసి, ఏం చేస్తే మన పాలన బాగుంటుంది, ఏం చేస్తే మనల్ని గెలిపించిన వారు, మనల్ని మొక్కేవారు, మనల్ని గౌరవించేవారు క్షేమంగా ఉంటారని ఇక్కడ అసెంబ్లీ ఆ పార్లమెంట్ ఎలాగ తీర్మానాలు చేస్తాయో, శాసనాలు చేస్తాయో, ఇవన్నీ అనాది సభలో నుండి దిగి వచ్చినటువంటి ఆలోచనలే. వీటిలన్నిటికీ బైబిల్ అంతా తెలిస్తే మనకు వివరం వస్తుంది. ఇది ఇలాగుంటుండగా పిల్లలారా, ఇక్కడ దేవుడు నరుణ్ణి చెయ్యకముందే మన పోలికను చేద్దాం, మన స్వరూపంలో చేద్దాం, మనం చేసిన దాన్ని అతని చేతికి అప్పగిందాం, అతని ఏలికగా చేద్దాం, అతనికి ఆహారంగా చేద్దాం, అతన్ని అధికారిగా చేద్దాం. 26వ వచనం నుండి 34వ వచనం వరకు దేవుని యొక్క అనాది సభలోని ఆలోచనంతటిని ఓకే చేసి 34వ వచనంలో ఈ ఆలోచన చాలా మంచిది, చెప్పండి, ఇది చాలా మంచి ఆలోచన అంటే ఏంటి? నేను నా విధు నన్ను ఎదుతో పరునిగా గావించిన వినా చేనరాలిపించునెవరు సిల్వబాట యేసుక్రీస్తే. మనిషికి నా బాధ్యతను అప్పగించాలి, నా రూపానికే నా బాధ్యతలను అప్పగించాలి, నా స్వరూపానికి కలుగజేసిన అన్నిటినీ కలుగజేసిన నా స్వారూప్యానికి వాటి మీద అధికారం ఇవ్వాలి అని దేవుడు ఆలోచించి, పడిపోయిన వాడు ఉన్నాడు కదా, చెడిపోయిన వాడు ఒకడు ఉన్నాడు కదా. ఈ పడిపోయిన వాడు, చెడిపోయిన వాడు దేవుడు ఆశీర్వదించిన వారిని చెడిపే ప్రయత్నం చేశారు. ప్రయత్నం చెడిపాడు. 3వ అధ్యాయం ప్రారంభ వచనం ఆదికాండంలో. అందుకని వాడు బహుయుక్తి గలవాడు. ఎందులో యుక్తి? పాడు పనులు చేయడంలో యుక్తి, ఇతరులని పాడు చేయడంలో యుక్తి, దేవుని సృష్టిని పాడు చేయడంలో యుక్తి. శక్తి కాదది,
యుక్తి. పిల్లలారా, ఇది కుయుక్తి అని అంటారు. అందువలన 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు అపవాదిని శపించారు. ఏమని శపించారంటే, సృష్టిని పాడు చేయువాడు కాబట్టి భూజోదులన్నిటిలో నీవు శపింపబడిన దానవై, ఈ శత్రువులతో నీ కడుపుతో ప్రాకుచు నీవు శపింపబడిన వాడవై కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్నే తింటావు. సృష్టిలో దేనిని అనుభవించడానికి వానికి అధికారం లేదు, మన్నే తింటావు. ఓ మాట జ్ఞాపకం పెట్టుకోనండి, మనుషుల మాట విన్నవారు, దుర్జనుల మాటలు విన్నవారు మన్నే తినే పరిస్థితి, మన్నుపాలైపోతారు. దేవుని మాట విన్నవారు మట్టిని బట్టినా బంగారమే అయిపోద్ది. ఈ సంగతి మనస్సును పెట్టుకొని దేవుణ్ణి మనం వెంబడించాలి. కాబట్టి పిల్లలారా, దేవునికి వ్యతిరేకంగా ఆలోచించినటువంటి సాతానును దేవుడు శపించారు. దేవుడు తన చేతులతో చేసుకున్న వారిని ఆయన చేతుల మీద చెక్కుకున్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, పిల్లారా, చూడుము నా అరిచేతుల్లో నేను చెక్కి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నరుని యొక్క రూపం ఎక్కడ దాచబడిందంటే దేవుని అరిచేతులలో దాచబడింది. ఈ దాచుకున్నటువంటి హస్తమట సాహసమైన కార్యాలు చేస్తుందట, నరుని చేత చేయిస్తుందట. 118వ కీర్తన 16వ వచనంలో యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. కాబట్టి పిల్లలారా, ఇప్పుడు నరుని ఎక్కడ దాచుకున్నారంటే సాహసోపేతమైనటువంటి కార్యములు చేయు స్థలంలో దాచుకున్నారు. కాబట్టి భక్తులు చాలామంది, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను కొయ్యను నేను, అనుదినము నన్ను చెక్కుతుండు నాయన, నీ రూపం నాకు వచ్చే వరకు నాకు చెక్కుతుండు నాయన. చిత్రం ఏంటంటే, దేవుని రూపం కావాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటే వారు గొప్ప ధన్యజీవులు అవుతారు. పిల్లలారా, దీంట్లో అనుమానం లేదు. ఈ సాయంకాలం నేను సిద్ధపడుతూ స్నానం చేసేటప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. ఎన్నో ప్రార్థనలు అందరూ చేస్తారు, అందులో నేను చేస్తున్నాను. నీ రూపంలో నన్ను జీవించు తండ్రి, నీ రూపంలోనికి నన్ను రూపాంతరము చెందించు తండ్రి అన్న ప్రార్థన, అదొక్కటే కాన్సెప్ట్గా ఎందుకు పెట్టుకొని ప్రార్థన చేయట్లేదు? ఆయన రూపంలో చేసుకున్నవాడిని ఆయన చేతుల్లోనే చెక్కుకుంటాడు. ఆయన చేతుల్లో చెక్కుంటే ఆ చెయ్యి ఏం చేస్తుందంటే గొప్పదైనటువంటి సాహసమైన కార్యములు చేస్తాయి. కాబట్టి పిల్లలారా, ఈ సాహస కార్యములు చేసే చెయ్యట ఆలోచనలు నేర్పించడానికి పరలోకము నుండి తాను నిరూపించుకున్నటువంటి నరుని యొద్దకు దిగి వస్తుంది అని యెహెజ్కేలు గ్రంథకర్త అయినటువంటి ప్రవక్త, అతను పెద్దల సమాజంలో ఉండి సలహాలు సూచనలు చేసేటువంటి సమయంలో దేవుని హస్తము ఆయన మీదకి వచ్చిందంట. ఆయన మీదకి వచ్చి ఆలోచన నేర్పించిందంట, అవగాహన తెలియజేసిందంట. అందుకనే దావీదు అంటారు, జీవ మార్గమును నీవు నాకు, అంటే దేవుని హస్తము తాను చేతిలో చెక్కబడిన వారికి తోడుగా ఉంటుంది. అదే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో కూడా యెహోవా హస్తము నా మీదకి బలముగా దిగి వచ్చి ఆత్మవశుడై ఉంటుండగా దేవుడు తనకిష్టమైన చోటికి, ఇష్టమైన పనికి తన ఇష్టానుసారంగా నన్ను తీసుకొని వెళ్తున్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఈ దేవుని చేతులు చేసేటువంటి ఈ పనులన్నిటినీ అపవాది ఓర్వలేకపోయాడు. ఇంకో విషయం ఏంటంటే, ఏమీ చెయ్యలేకపోయాడు. కారణం ఏంటంటే, తనను కూడా నిర్మించినవాడు ఆయనే. కొందరట అలాగ ఉండరు, అలాగ ఆలోచించరని దైవజనుడు మనకు తెలియజేశారు.
అలాగుండకను దుస్తుల్ గాలి కొట్టిన పోటున్ గుండగను అలాగుండకను దుష్టుల్ గాలి కొట్టిన టీన పోటున్ పోలిన వారై చెదరి పోదురంతర్ధానంపై ధాన్యుడు దేవమానవుడు ధాన్యుడు. కాబట్టి పిల్లలారా, దేవుడు తన అధికారమును నరునికి ఇచ్చుట కొరకు ఏ చేతితో నరుణ్ణి చేశాడో ఆ చేతిలోనే చెక్కుకున్నారు. కాబట్టి పరిశుద్ధ పేతురు గారు ఏమంటారంటే, మీరు దేని గురించి చింతించకండి, ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే మిమ్మల్ని మృంగాలని చూస్తున్నాడు. మీరేం చేస్తారంటే ఆయన బలిష్టమైన చేతి కింద మనస్సును దీనపరుచుకునండి. దీన మనస్సుతో ఆయన బలిష్టమైన చేతి కింద ఉండమని పేతురు పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనాలలో ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడే, పరిశుద్ధ పేతురన్నా, పౌలు గారన్నా, కడపటి అపోస్తులన్నా ఎవరైనా సరే వారి పరిశుద్ధాత్మ చేతిలో సాధనాలు. దేవుడు నడిపించినట్టుగా నడిచిన వారు, దేవుడు చెప్పినట్టుగా చేసిన వారు, దేవుడు పిలవగా వెళ్ళిన వారు, దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్ళిన వారు, వారికంటూ సొంత ఆలోచనలు, సొంత ఇష్టాలు ఏమీ లేనివారు. కాబట్టి అతడేటియోరామల తగిన అతడేటియోరామలచి ఆకువాడనిదై తగిన ఋతువు నాగాయు చేటై హెచ్చరిల్లును గాన ధన్యుడు దేవమానవుడు ధన్యుడు. పరిశుద్ధ పేతురు గారు సలహా ఇచ్చినట్లుగా తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడైనటువంటి యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చట మనం ఎరుగుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 7వ వచనంలో, మేఘమౌటి వచ్చి కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినండి అని ఒక శబ్దము మేఘములో నుండి సాక్ష్యం ఇచ్చింది. ఇప్పుడు మనం గాలికి ఊగు రెల్లు దగ్గరికి వెళ్ళలేదు. మహిమలోక సాక్షి అయినటువంటి, మహిమలోక నివాసి అయినటువంటి దేవుని కుమారుని చేతి కిందకు వచ్చింది సంఘం. ఇవాళ లౌకికమైన జ్ఞానము, లౌకికమైనటువంటి లౌకికమైనటువంటి బోధలు, మారు మనసు లేకుండా ఇతరులకు బోధించి వాళ్ళు వీళ్ళు చెడిపోయే లోకంలో ఉన్న మనము దేవుడు తానే బయలుపరుచుకొని సన్నిధి స్థాపన చేసి దేవదూతల నరలోక పరలోక దర్శనార్థమై ఆయన మేఘములో సంచరింప చేస్తున్నటువంటి బైబిల్ మిషన్ గుడారంలోనికి వచ్చాము. పరలోక మర్మములను నరలోకము వరకు నీవు, పరలోక మర్మములను నరలోకము వరకు నీవు ప్రియాదూతగా తెలిచినావా, ప్రేమరూతిగా నిలిచినావా, దేవదాసు దేవదాసయా, దేవుడే నిన్ను పిలచినాడా. ఆదికాండంలో యాకోబు దగ్గరికి దిగి వచ్చిన దూతల సమూహము ఈ కడవరి కాలంలో మన దైవజనుడైనటువంటి దేవదాసయ్య గారి దగ్గరికి అవి రావడం, ఈయన వెళ్ళడం. దేవదూతలు పరలోకమును వీడి నరలోకం రావడం, భక్తుడు భూలోకమును వీడి పరలోకమును వెళ్ళడం. ఇది ఎక్కడి అనుభవం అంటే
యేసుక్రీస్తు ప్రభు జన్మించిన జన్మకాలపు అనుభవము. ఆయన పరలోకముల నుండి పంపబడి పశువుల తొట్టులో పరున్నాడు. పరలోకములో ఉన్న పరిశుద్ధ దూతలు, ప్రభువు లేని ఈ లోకం పరలోకం కాదు మాకు, ఆయన ఎక్కడ ఏ లోకంలో ఉంటాడో ఆ లోకమే పరలోకం అని చెప్పి ప్రభు దూతలు కూడా ఆ భూమి మీద పశువుల పాక దగ్గరికి వచ్చిన వైనం మనం ఈ వరుసలో ఎందరో భక్తులు ఉన్నటువంటి ఈ కాలంలో, మన కాలంలో శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు నరలోకం నుండి పరలోకంలోకి వెళ్ళి పరలోకపు పరిశుద్ధుల దగ్గర సలహాలు తీసుకొని మర్మాలన్నిటిని పట్టుకొని వచ్చి భూలోకంలో పంచిపెట్టిన దానకర్త, ఉచితంగా పంచిపెట్టిన దానకర్త. ఇవాళ నేను మీ ఇంటికి వచ్చి ఏదైనా కూటం పెట్టాలంటే మీరు ఏమిస్తారని చూస్తాను. అలా కాదు, ఆయన వేరు, ఆ మహనీయుడు వేరు, ఆ మహిమానుభవం వేరు, ఆ ఆత్మానుభవం వేరు, ఆ శక్తి వేరు, ఆ బలం వేరు. అతీతమైనటువంటి జీవి, మానవాత్యం ఉన్న అతీతమైనటువంటి ప్రాణి శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు. ఆయన పిలువగా వచ్చారు మీరు బైబిల్ విషయంలోనికి. ఈ సంగతులు మనం మర్చిపోతే, వీటిని తలబోసుకోపోతే, ఆదమరిచి ఉంటే లాజరు బ్రతుకే, ఆదమరిచి ఉన్న లాజరు మనులోనికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. జ్ఞాపకం చేసుకున్న ప్రభు వచ్చి లాజరు సమయం కాకముందే మంటిపాలైపోయేవా లేచి రమ్మని తనలోని జీవము పోసి జీవించు ప్రాణిగా చేసుకొని దీవించారు. దేవునికి స్తోత్రం. ఆ గొప్ప సహవాసంలో నుండి నువ్వెక్కడున్నా, ఏ ఊళ్ళో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుల సహవాసంలోనికి పిలిచారు. ఈ సంగతులు మర్చిపోకూడదు. అయితే ప్రభువును బట్టి పరలోకం ఆనందించుతున్నది కాబట్టి, పరలోకము సాక్ష్యం ఇచ్చింది కాబట్టి, ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, తండ్రి సత్యమందు వీరిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యమని. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో దేవునికి ప్రార్థన చేసిన గొప్ప విజ్ఞాపనకర్త ఎవరంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. మనం చేసే ప్రార్థన ఏ పాటిది? మనం చేసే అసలు ప్రార్థనే కాదు. నన్ను అడిగితే భిక్షాటన. చెప్పండి, భిక్షాటన అడుక్కు తింటమే, రోజు అడుక్కోవడమే. ఈ కడుపు ఎప్పుడు నిండుతుందో తెలియదు, ఈ కడుపు ఎప్పుడు తీరుతుందో కూడా తెలియదు నాకు. ఎప్పుడు తీరుతుంది, ఎప్పుడు నిండుతుంది అంటే ఆ చేతిలో చెక్కబడినప్పుడు, ఆ చేతిలో దాచబడినప్పుడు. కాబట్టి నీవు నాకు ఇచ్చిన వారిలో ఎవ్వరిని నేను పోగొట్టుకోలేదు. నీవు నాకు ఇచ్చిన వారిలో ఆ పరలోకపు తండ్రి మిమ్మల్ని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాడు అన్న యేసు ప్రభువే, నీవు నాకు ఇచ్చిన వారిలో నేను ఎవ్వరిని పోగొట్టుకోలేదన్న ప్రభు. యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట మనం చూస్తే, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేరు. అనగా గొర్రెలను సూచిస్తూ, మనము ఆయన మేపే గొర్రెలమని సంబోధిస్తూ, దేవుని దగ్గరకు వచ్చిన వారు గొర్రెలుగా ఎందుకు సంబోధించారంటే హేళన చేయడానికి కాదు, దీనత్వం ధరించడానికి, గడ్డి మేయడానికి కాదు, తల వంచుకొని పచ్చిక మీద జీవించడానికి. కాబట్టి ఈ సంగతులు గ్రహించగా ఈ కాలంలో గొర్రెలు అని హేళన చేసేవారు ఉన్నారు. దేవుడు వారిని చూసుకుంటారు, వారి సంగతి మనకు అక్కర్లేదు. ఆ పైన 28వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఇప్పుడు ఎక్కడున్నాడంటే, తండ్రి అయిన దేవుని చేతిలో నుండి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు చేతిలోనికి ఏమొచ్చిందంటే దేవుని స్వరూపం వచ్చింది. దేవుడు తన స్వరూపమందు చేసుకున్నటువంటి నరుడు, తన పోలికతో చేయబడినటువంటి నరుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారునికి అప్పగించినట్టు 29వ వచనంలో చూస్తే, నా చేతిలో నుండి ఎవ్వరును వాటిని అపహరింపలేరని 28వ వచనంలో వాగ్దానం చేస్తే, ఆ చెయ్యి దీవించే చెయ్యి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ చెయ్యి ఉండకూడదు. ఆయన దీవిస్తూనే ఉంటాడు. తప్పు చేసిన వారిని తండ్రి తప్పు చేశానంటే దీవిస్తాడు. పాపం చేసిన వాడు తండ్రి పడిపోయాను పాపం చేశానంటే క్షమిస్తాడు, దీవిస్తాడు.
చెడిపోయాను తండ్రి అంటే క్షమిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి ఆ చేతులు ఇక దీవించకూడదు అని దుష్టుడు ఆ చేతులలో శీలమేకులు కొట్టాడు. చెప్పండి, ఆ చేతులలో ఆ కఠినాత్ములు కర్ర సిలువానిపై మోపాలసిపోయి యుండివా కఠినాత్ములు కర్ర పై మోపా అలసిపోయి యుంటివా అట్లో అలసిపోయిన మోయానని చెప్పకుంటివా అది మూడవ సిలువాయేనా అట్లో అలసిపోయిన నది చెప్పకుంటివి అది మూడవ సిలువాయేనా. యేసు ప్రభు శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టడానికి గల కారణం, యేసు ప్రభు కాళ్ళ చేతుల్లో శీలమీకలు కూర్చోడానికి గల కారణం, యేసు ప్రభు పక్కలో బళ్ళెం పడవడానికి గల కారణం మనుషుల యోచన కాదది. ఏ దురాత్మతో నిండి ఉన్నటువంటి దుర్జనులలోనికి అది ప్రవేశించి, రాత్రి చెప్పాను, దయ్యపు చేష్టలు, దెయ్యపు సలహాలు, దెయ్యం యొక్క ఆలోచనలు. దెయ్యం అంటే ఎక్కడి నుంచో రాదు, మనలో ఉంటాడనమాట. మనలో ఉంటాడు. ఈ ఆలోచనలు బట్టి, ఈ చేష్టలను బట్టి, ఈ సలహాలను బట్టి దేవుని ఆత్మ ఏదో దెయ్యం ఆత్మ ఏదో గ్రహించాలి అంటే దేవుని స్వరూపమైనటువంటి నరుడు దేవుని చేతిలో దాచబడాలి. దేవుని చేతిలో దాచబడాలి. ఆ చేయ దీవించకుండా ఉండాలని చెప్పి శిలువ మోయించింది. శిలువ మీద చేతులు చాచి శీలమేకలతో కొట్టింది. అప్పుడు తండ్రి ప్రభు అన్న, తండ్రి వీరు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు. కారణం ఏంటంటే నా చేతులు శరీరముతో ఉన్నది ఈ శిలువకు మాత్రమే పరిమితం. చెప్పండి, నా చేతులు శరీర రూపంలో ఉన్న నా చేతులు ఈ శిలువకు మాత్రమే పరిమితం. కానీ నీ చేతులు సృష్టి అంతటి మీద చాచి ఉంచావు తండ్రి. అందుకనే యెషయా ప్రవక్త అంటాడు, రక్షింపనేరకుండానట్లు నా చేతులు కొరచకాలేదు. అంటే పిల్లరా, సృష్టి అంతటి మీద, సృష్టి మీ రెక్కలు చాచు తండ్రికి జయము సృష్టి మీద రెక్కలు చాచు తండ్రికి జయము లోకము చేత నీయు లోకము చేత నీయు ఒప్పించు తండ్రికి జయము. కాబట్టి పిల్లలారా, తండ్రి చెయ్యి కొరస కాలేదు. తండ్రి చెయ్యి శిలువం రానుకు పరిమితం కాదు. తండ్రి చెయ్యి తన పోలికను పుట్టిన వారిని మాత్రం దీవించడానికి మాత్రమే పరిమితం కాదు. అది సృష్టి అంతటిని ఏలుబడి చేసే చేతి. ఆ చేతులు, ఆ చేతి యొక్క ప్రభావము ఈయన చేతుల్లో ఉంది. పగబోనినటువంటి ఈ అపవాది ఆ చేతులలో శీలమేకలు గుచ్చి ఆ కొయ్యమానుకు అంటగట్టేసి ఇంకెలా దీవిస్తాడని అనాలోచన. చెప్పండి, బుద్ధి తక్కువ ఆలోచన. ఇలాగ ఆలోచించేవాళ్ళు చేతుని గురించి, శీలమేకును గురించి, బంధించడం గురించి కాదు, కానీ దేవుణ్ణి గురించి, మరి దైవికమైనటువంటి స్వభావంతో ఆలోచించేవారు బహు తక్కువ. దేవుని ఆత్మచేత నింపబడిన వారు మాత్రమే దానిని గురించి ఆలోచించగలరు. రాత్రి వాక్యం ధ్యానించాం. మనం ఏం ధ్యానించాం? ఆయన ఎవరిని ఎరుగునో వారే ఆయన స్వరము. దేవుడు మన అందరినీ ఎరుగును.
కానీ మన స్వరం దేవుడికి వినపడుతుంది, దేవుని స్వరం మనకు వినపడడం లేదు. అంటే మనం దేవుడిని ఎరగమన్నమాట. దైవజనుడు ఏమన్నారు? కన్ను చూడదు కానీ మా ప్రార్థన చూస్తుందయ్యా, అందుకని మేము బతుకుతున్నాం. మా కన్ను నిన్ను చూడడం లేదు కానీ మా ప్రార్థన నిన్ను చూస్తుంది కాబట్టి మేము బతుకుతాం. ఇంత గొప్ప కనికరం గల దేవుడు మమ్మల్ని చూస్తూ ఉన్నావయ్యా అని. ఇక్కడికి వస్తే పిల్లలారా, మరి నిన్నటి దిన ధ్యానములో దేవుడు ఎవరినైతే పిలుస్తాడో వారే దేవుణ్ణి చూడగలుగుతారని కొంతమంది భక్తుల యొక్క చరిత్రను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దిన పాఠం ఏంటంటే, పిల్లలారా, శోధకుడు దైవ సన్నిధిలో ప్రధానుడు, అతడు ప్రధాన దూత, ఆలోచనలో కనిష్ఠుడు, దరిద్రుడు, హీన స్థితిలో ఉన్నవాడు. నేనంటాను, నా అనుభవం, నాకు భక్తి నేర్పిన గురువులైన పెద్దల యొక్క అనుభవం, దేవుని విషయంలో లేశమంతైన అపార్థము చేసుకోవద్దు, అది నీకే హాని. చూడండి, మనం ఇలా చెప్తున్నాను నేను అనుకోవద్దు. చాలా విషయాల్లో దేవుడిని గొప్పగా చూపించాలి, గొప్పగా చేసేయాలి, మనుషుల కొరకు ఏదో చేస్తాం కానీ దేవుడి కొరకు ఏం చెయ్యం. ఇంక వీటిని వివరంగా చెప్తే వేదన కలుగుతుంది. కానీ ఇప్పుడు ఆ చేతులు, ప్రభువైన యేసు చేతులు, వాడు కక్ష తీర్చుకోవడానికి మేకులతో గుచ్చాడు. కానీ ఎందరో నశించిపోతున్నారు కాబట్టి అందరి కొరకు దేవుడు ఆ చేతులు ఏం చేశాడంటే పొడుగు చేసాను, ఎంతో చేసి ఎక్కడ చేశాడంట? సృష్టి మీద చాపాడట. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? సృష్టిలో ఉన్నాము. చెప్పండి, సృష్టిలో ఉన్నాం. ఆ సృష్టికర్త సృష్టిని చేసి తన రూపంలో మనల్ని చేసి తాను చేసిన సృష్టిలో నరుల నుంచి ఆను సృజించినటువంటి సృష్టి మీద అధికారం ఇచ్చి, ఆను చేసినటువంటి ప్రతి జీవిని, ప్రాణిని, మొక్కను, కాయను, పండును, పువ్వును దాన్ని అనుభవించే అధికారం నరుడికిచ్చి దేవుడు దాన్ని ఏలుబడి చేయమన్నాడు. ఆ ఏలిక చేతుల కింద మనం ఉంటామా? చెప్పండి, ఆ ఏలిక చేతి కింద మనం ఉంటామా? దుష్టుణ్ణి జయించిన వారం అవుతాం. అలా కాకుండా పేరుకి దేవుని పిల్లలు, క్రియలకు దుష్టుని చర్యలతో ఉంటే 6 నెలల సహవాసమే. 6 నెలల సహవాసమే. అందువలన ఉపవాసం ఉపయోగంలోనికి రాదు, విజ్ఞాపన ఎన్నికలోనికి రాదు, ప్రార్థన పట్టుగలిగినదై ఉండదు, స్తుతి పరమునకెక్కదు. ఈ సంగతులను గుర్తించుకొని శిలువ ధ్యానపరులైనటువంటి బిడ్డలారా, శిలువనాథుని సన్నిధికి వస్తాను. మనం పాడుకున్నట్లుగా, నాయనా నీ చేతితోటే నన్ను పట్టుకో. ఆదమర్చుంటా బిడ్డ రోడ్డు మీదకి వెళ్ళిపోద్ది కదా, రోడ్డు మీదకి వెళ్ళిపోతే ఏ అపాయం వచ్చేస్తుందో తెలియదు. అలాగే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, ఎక్కడ పడిపోతానో, ఎక్కడ తప్పిపోతానో, అలాగే నన్ను విడిచిపెట్టకు తండ్రి, నీ చేతితో నన్ను పట్టుకోమని దేవునికి ప్రార్థన చేద్దాం. దుష్టుని చేతిలో నుండి మమ్మల్ని కాపాడుము తండ్రి అని ప్రార్థన చేద్దాం. దురిత నైజములు మాలోనికి రాకుండా నీ రక్తంతో మమ్మల్ని శుద్ధి చేయి తండ్రి అని ప్రార్థన చేద్దాం. అలాగా చేయగా తండ్రి వలన ప్రేరేపింపబడి కుమారుని యొద్దకు వచ్చి సిలువను ధ్యానము చేసి ఉంటుండగా ఇవాళ సిలువ శ్రమను అనుభవించి రేపు మోక్షంలోనికి ప్రవేశించగలిగినటువంటి ధన్యత జీవాధిపతి అయిన ప్రభు సంఘమైన మనకెల్లరికను దయచేయునుగాక.